తోడుగా వచ్చి బలపరచమని ప్రభా, వినవానికి వినబుద్ధి, మాట్లాడే వారికి శక్తించి బలపరిచి సహాయం చేయమని ప్రభు యేసునామమున వేడుకొని ప్రార్థించున్నాము. ఆమేన్. ఆమేన్. కీర్తన గ్రంథము 122వ అధ్యాయము మొదటి వచనము చదువుకున్నాం. మొదటి 2 వచనాలు. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా, యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దేవుని యొక్క మందిరం అంటే ఒక ఇల్లు కాదు, దేవుని ఇల్లు. అందరూ ఐక్యపరచబడి అందరూ ఒకటిగా ఒకే వాక్యాన్ని వినే స్థలం ఇది. కనుక దేవుని మందిరానికి వెళ్ళటానికి ప్రేరేపించబడినప్పుడు జనులు నాకు అనినప్పుడు నేను సంతోషించితిని. ఎవరు సంతోషించారు? దావీదు సంతోషించినట్లుగా కనబడుతున్నది. కనుక పిల్లగా మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది. మందిరము ఒక ప్రత్యేకత ఉంది. 27వ అధ్యాయం 4వ వచనములో కీర్తన గ్రంథంలో నేను ఒక మాటను చూడండి. ఒక్క వరము అడిగితిని. ఎవరి దగ్గర? యెహోవా దగ్గర ఒక్క వరమును అడిగితిని, దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూడండి, దావీదుకి ఎలాంటి మనసు వచ్చింది? దేవుని మందిరం అంటే చాలా మందికి కొంతమందికి చాలా ఏదో వెళ్ళాలి అనుకుంటారు. కానీ దావీదు ఎలా పోలుస్తున్నాడంటే వరము, దేవుని మందిరానికి వెళ్ళటమే ఒక వరము. వరం అంటే ఏంటంటే దేవుడు ఇచ్చిన వరము అంటే కృపా వరాలు అని రాయబడింది. దేవుని మందిరానికి రావడం కూడా ఒక వరము. ఆ వరము ఆయన కోరుకుంటున్నాడు, నేను వెతుకుతున్నాను. ఎట్లా అంట? నేను ఒక వరము అడిగిని దానిని వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, దేవుని మందిరంలో ప్రార్థన చేయడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము. ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎంత ఆశ అండి, ఎంత ఆశ! దావీదుకి ఎంత ఆశ! ఆశ పడకపోతే రక్షణ దొరకదు. రక్షించబడాలన్నా ఆశ పడాలి. లోకంలో సమకూర్చుకున్న అన్నీ కూడా ఎంత సంపాదించినా రక్షణ అవన్నీ ఇచ్చినా నీకు రక్షణ దొరకదు.
ఏమీ లేకుండా దేవుని మందిరంలో దేవుని యొక్క ప్రసన్నతను చూడాలని ఒక ఆశ నీకు కలిగినట్లయితే దేవుడు నీకు ఆ ఆశను నెరవేరుస్తాడు. కనుక మందిరము దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ మందిరాన్ని మనం ఎలాగా మందిరంలో ప్రార్థన చేసుకోవడానికి మనం వెళ్ళాలి. కానీ ఎలా ఏం చేశారు దగ్గర చెప్పుకున్నాం, ఆ మందిరము ప్రార్థనా మందిరము అనబడును. దేవుడు ఎలా ఇచ్చాడండి మందిరం? ఈ మందిరం మనకి ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చాడు. మరి మనం పరిశీలన చేసుకున్నాం, వారానికి ఒక్కసారైనా నా జీవిత కాలం అంతా ఉంటే ఎలా ఉంది చెప్పండి. సమస్య వస్తే బంధువుల దగ్గరికి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాం, వ్యాధి వస్తే హాస్పిటల్కి వెళ్తాం, సమస్య వస్తే మనుషుల దగ్గరికి వెళ్తాం. కానీ దేవుని యొక్క మందిరానికి రాలేదు. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే సమస్య ఎలాంటిదైనా సరే, ఏ విధమైన సమస్య అయినా సరే దేవుడు నీ విశ్వాసాన్ని పెట్టి తీర్చగలడు. కనుక నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును. దేవుడు మనకు మందిరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మందిరాన్ని యేసు ప్రభువు ఏం చేశారు? శరీరాలుగా ఉన్న దినాల్లో దేవాలయం కంటే నేను గొప్పవాడిని అని అన్నాడు. మరి మందిరం ఏంటి ఇప్పుడు? ఎందుకంటే మందిరాన్ని కట్టే దానికంటే అంతకంటే ఎక్కువైనటువంటి క్రీస్తే నాలో ఉన్నాడు. మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుని యొక్క ప్రత్యక్షత కంటే యేసుక్రీస్తు ప్రభువే నాలో ఉన్నాడు అని అపోస్తలుడైన పౌలు చెప్పారు. అందుకనే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో దేవుని వాక్యము దేవుని చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము లో 12వ అధ్యాయము 5వ వచనం నుండి, మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు చదవలేదా? ధర్మశాస్త్రం చదవలేదా? దేవాలయం పెడితే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుతున్నాను. ఇప్పుడు ఎవరు ఉండాలని మనలో? దేవాలయం కంటే గొప్పవాడు. కనుక ప్రభు ఏమంటారంటే, ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను కడతాను. ఇది హస్తకృత్యమైనటువంటి దేవాలయంలో దేవుడు నివసింపడు అని యేసు ప్రభు వచ్చినప్పుడు చెప్పారు. కానీ పాత నిబంధనలో ఒక మందిరం కట్టారు. దావీదు ఏమన్నాడంటే, మందస్సము తెల్లచాటున ఉంది, కానీ నేను దేవాలయాలు సరఫీ వేసినటువంటి స్థలంలో నివాసము, ఇంట్లో నివాసం చేస్తున్నాను. కానీ మందస్సం ఎక్కడుంది? తెల్లచాటున ఉంది. దేవుని ఒక మందిరాన్ని కట్టాలి నేను అని చెప్పేసి దానికి ఆలోచన కలిగింది. అయితే అంతవరకు మందిరం లేదు. తెల్లచాటున మందస్సము ఎక్కడుంది? మందస్సంలో ఏముంది? మందస్సంలో పరలోకం నుండి వచ్చిన మన్నా, చిగురించిన అహరోను కర్ర, తర్వాత 10 ఆజ్ఞలు. ఈ మందస్సము ఎక్కడికి వెళుతుందో అక్కడ శత్రువు మీద జయము. ఇప్పుడు ఈ మందస్సము ఎక్కడ ఉండాలి? కనుక మనలో ఈ మందస్సము తెల్లచాటులో ఉంది. కానీ నేను ఒక రాజుగా
మంచి ఇళ్లలో నివాసం చేస్తున్నాను కనుక దేవాలయం కట్టాలని ఒక ఆలోచన కలిగి సమయానికి చెప్పినప్పుడు సమయం ఏమన్నాడంటే నీకు వచ్చిన ఆలోచన ప్రకారముగా నీవు చెయ్యి అని చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడు? నా సేవకుడైన దావీదుతో ఇట్లను కాబట్టి నీవు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, సైనికులకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలులను మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోటలెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి పేరు నీకు కలగజేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుతూ వచ్చినట్లు తృప్తి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకుండా చేసి. ఇంకా ఈ మాట ఉంటుంది. అయితే ఒక చిన్న ఉద్దేశం, దేవుని యొక్క మందిరం కట్టడానికి అర్హత కలిగి ఉన్నారా లేదా? ఆలోచన దావీదుకు గొప్పదే, కానీ అర్హత కలిగి ఉన్నాడా లేదా? దేవుడు మరి రాజుగా చేశాడు. గొర్రెలు కాల్చుకునే గొర్రెల కాపరిని ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేశాడు. కానీ తాను ఉంటున్న నివాసాన్ని చూస్తున్నాడు. దేవుని మందస్థం ఉన్న స్థలాన్ని చూసి ఒక మందిరం కట్టాలి అని అనుకున్నాడు. అయితే దావీదు అర్హుడా? అర్హత లేనివాడా? అది చూడండి ఇక్కడ. ఎందుకని? అనేకుల రక్తమును ఒలికించిన వాడు కనుక నీ చేతులతో నా మందిరము కట్టకూడదు. పొరపు వచ్చిన తర్వాత ఏమన్నాయంటే, సొలొమోను కట్టినటువంటి మందిరాన్ని ఎవరు పడగొట్టారండి? ఎవరు పడగొట్టారు? నెబుకద్నెజరు పడగొట్టాడు. బంగారాన్ని దోచుకొని పోయాడు. ఇప్పటికీ ఆ గోడలు అలా ఉన్నాయి. ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీయులు ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రభు వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే, దేవాలయం కంటే నేను గొప్పవాడిని ఇక్కడ ఉన్నానని మీతో చెప్పుతున్నాను అని అంటున్నాడు. 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనంలో దేవాలయం కంటే గొప్పవాడు అని. దేవుని మందిరం మంచిది, దేవుని మందిరం లేకుండా మరి ఎలాగండి? అలాగ అనుకుంటాం కదా. కానీ దేవుని మందిరాన్ని మనం ఎలా చేస్తున్నాము? కానీ వ్యాపారకు వెళ్ళిగా దొంగల పొరగా చేస్తున్నాం. దొంగలు అంటే ఎవరండి? దొంగలు ఎవరు? దోచుకున్న వాళ్ళు ఎవరు? వాడు దొంగయు దోచుకునేవాడు అన్నది ఎవరు వాక్యం. ప్రార్థన మందిరంలోని ప్రార్థన చేయకపోతే ఎవరు వస్తారు ఇక్కడికి? దోచుకునేవాడు వస్తాడు, దొంగలు వస్తాడు. మనం వస్తాం, 1 గంట వాక్యం వింటాం, తర్వాత ఏం చేస్తాం? వెళ్ళిపోతాం అంతే. ఏదో కొన్ని మాటలు ప్రార్థన చేసుకుంటాం. మళ్ళీ వారానికి ఒకసారి వస్తాం. వస్తే మధ్యలో ఏమన్నా బుధవారం కానీ శనివారం కానీ వస్తాం. సరిపోతుందా? ఆ ప్రార్థన సరిపోతుందా? అందుకని ఆ వరవాడి గారు దేవుని యొక్క మందిరంలో ఒక్క దినము గడుపుట కంటే 1000 మందిర ఆవరణలో ఒక దినము గడుపుట కంటే 1000 దినములు
1000 దినములు గడిపినట్లంట. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కనుక ఒక్కరోజు మందిరంలో, దేవుని యొక్క మందిరంలో ఉపవాసం నుండి దేవుని యొక్క సన్నిధిలో నీ సమస్యను తీర్చుకోవడానికి నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే ఈ సమస్య ఏమవుతుందండి? సమస్యను పెంచుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ సమస్యను తీసుకెళ్ళిపోవడానికి ఇష్టపడలేకపోతున్నావు. కనుక దావీదుకి దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఈ గర్భంలో నుంచి వచ్చినటువంటి కుమారుడిని నేను ఏర్పరచుకున్నాను, ఆయన ద్వారా నా మందిరము కట్టబడింది. ఎవరి ద్వారా మందిరం కట్టబడాలో వారి ద్వారానే దేవుడు మందిరాన్ని కట్టాడు. ఎందుకు కట్టాడు దేవుడు? దొంగల గొప్పగా చేయడానిక, వ్యాపార ఢిల్లీగా చేయడానిక, దేన్ని? ప్రార్థనా మందిరముగా చేయడానికి. కనుక ప్రార్థనా మందిరంగా మనం చేసినట్లయితే ఆ మందిరంలో దేవుని యొక్క ఆత్మ సంచారం జరుగుతుంది, దేవుని యొక్క వెలుగు సంచారం జరుగుతుంది. కనుక దానియేలు కూడా యెరూషలేము వైపు చూచి ఆ ద్వారాలను తెరిచి యెరూషలేము వైపు చూసి దినానికి 3 ప్రార్థన చేసేవాడట. కనుక అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన జీవితము అనేది ఎంతో ముఖ్యమైనది. తిమోతి గారు చెప్పారు, మారుమనసు పొందేటప్పుడు నేను పడ్డ ఆ యొక్క పశ్చాత్తాపము మళ్ళీ రావట్లేదు అలా అంటున్నాడు. అప్పుడు ఎంత పశ్చాత్తాపడ్డాడో అని చెప్పకుండా ఎవరో ఉండలేదు. మారుమనసు పొందేటప్పుడు ఆ ప్రసవ వేదన, ఆ పశ్చాత్తాపము, ఆ అంగాలకు, ఆ కన్నీరు తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటే తిరిగి నువ్వు అలా లోకంలోకి, పాపంలోకి వెళ్ళలేవు. మందిరాన్ని వెళ్ళకుండా ఆగలేదు. మందిరానికి వెళదాం రమ్మని నేను చెప్పినప్పుడు వెళదాం దేవుడు నాకు అయినప్పుడు నేను సంతోషించుకుని. ఏమండి, ఇప్పుడు ఎవరైనా చెప్పాలా? మీకు మందిరం మారుమోసు పొందేవాళ్ళు కానీ పొందేవాళ్ళు కానీ దేవుని సన్నిధికి వెళదాం రండి అని చెప్పాలా? ఏమండి, మనకి తెలుసు. కానీ తప్పనిసరిగా మనం ఏం చేయాలి? మందిరానికి రావాలి. మందిరానికి వస్తే ఎవరికి మేలండి? ఎవరికి మేలు? వచ్చిన వాళ్ళకి మేలు, రాని వాళ్ళకి ఆ మేలు పొందలేదు. కనుక ఒక్క దేవము గడుపుట దేవుని యొక్క మందిరంలో, అది దావీదు మాట్లాడుతున్నాడు, 1000 దినముల కంటే శ్రేష్టము అని. ఆ లెక్కలో మనం వచ్చి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? అవునండి. కనుక మందిరాన్ని కడుతున్నప్పుడు సొలొమోను మందిరం కడుతున్నాడు, దావీదు ఒక కట్టడానికి లేదు అని చెప్పినప్పుడు సమకూర్చమన్నాడు. అదే దేవుడు చెప్పినట్టుగా సమకూర్చాడు. కానీ తనంతట తానే నేనే కట్టానన్న పేరు తెచ్చుకోవాలనే అనుభవం ఉండదా? ఉండదు కదండి. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటి? నీ గర్భంలో నుంచి వచ్చిన నీ కుమారుడు నాకు మందిరం కట్టాడు, అతడు నా కుమారుడు అయి ఉంటాడు, అతన్ని నేను బలపరుస్తాను అని చెప్పాడు. ఆయన మందిరం కట్టేటప్పుడు చూడండి, అక్కడ రాయబడింది రాజుల గ్రంథము 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయములో రాయబడిన మాట, ఒక మాట చెప్తున్నాడు. 6వ అధ్యాయము అక్కడ అడుగుతున్నారు చూడండి. చదవమ్మా. ఈ మందిరంలో నీవు కట్టించుకున్నావే, నీవు నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించి నడుచుకొనొచ్చు. నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ కైకొనని ఎడల నీ తండ్రిగా దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షమున స్థిరపరిచెదను. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య
నివాసము చేస్తున్నాం. మందిరం కట్టడం ముఖ్యమా, లేకపోతే ఇక్కడ ఆజ్ఞలు పెడుతున్నా? ఆజ్ఞలు కట్టడాలు రాయబడింది. ఈ మందిరమును నీవు కట్టించుతున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకోవచ్చు. ఇప్పుడు మన మందిరానికి వెళ్ళిన లెక్క ఒకట, మందిరంలో విన్న వాక్యము, వాక్యానుసారమైనటువంటి జీవితము ముఖ్యమా? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ పట్ల, నీ సంతానం పట్ల స్థిరపరిచే దేవుడు అక్కడ వాగ్దానం ఇచ్చాడు. ఏమన్నాడంటే, నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకోవచ్చు. నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షాన. నీకు వాగ్దానం ఉందా? నీకు వాగ్దానం ఉందా? మనకు వాగ్దానాలు ఉన్నాయా? దేవుడు వాగ్దానాలు ఇచ్చాడా? లేకపోతే మన పితరులకు ఇచ్చిన వాగ్దానం మన పట్ల స్థిరపడుతుందా? సొలొమోనుకు వాగ్దానం ఇచ్చాడా? దావీదుకు వాగ్దానం ఇచ్చాడా? ఇస్సాకుకు వాగ్దానం ఇచ్చాడా? అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడా? మరి ఎవరి పట్ల స్థిరపడింది కదా? ఇప్పుడు మనకు వాగ్దానం ఉందా? మనకు వాగ్దానం ఉంది అనుకుంటున్నాం, అయితే దాన్ని స్థిరపరచలేదు. అయితే ఇప్పుడు మనకు వాగ్దానం అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో కొన్ని మాటలు మనం చూద్దామండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము రెండవ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు ప్రభు నామమున బాప్తిస్మముంది. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానము నీకును మీ పిల్లలకును యవనస్తులందరికీ, అనగా పరిశుద్ధ ప్రభువైన మన దేవుడు మన యొక్కకు పిలిచిన మనందరికీ చెందులని వారితో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నానండి? పేతురు చెప్పిన మాట, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానము అదేంటండి? వాగ్దానం ఇక్కడ మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు అని చెప్పారు. ఈ వాగ్దానం అదేం చెప్తున్నాడు? అది పేతురు చెప్తున్నాడు ఆ మాటని. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన ఎంతకు పిలిచిన వారందరికీ చెందులని వారితో చెప్పాను. కనుక ఇప్పుడు మందిరంలో ఒక వాగ్దానం చూసాం. ఇక్కడ కొత్త నిబంధన జీవితంలో వాగ్దానం ఎలా ఉందండి? అంటే సొలొమోనుకి ఇచ్చినటువంటి ఆ దావీదుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా సొలొమోను కట్టినటువంటి ఆ మందిరాన్ని భౌతిక సంబంధమైన రాజే ఏం చేశాడు? దాన్ని పడగొట్టేశాడు. కానీ ప్రభు వచ్చిన తర్వాత ఏమన్నా అంటే ఆ మందిరాన్ని చూసి దీనిని ఈ దేవాలయం కంటే గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నానని ఒక మాట అన్నారు. దీన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానని చెప్పాడు. దీన్ని పడగొట్టి నేను 3 దినాల్లో దాన్ని లేపుతాను. కనుక పిల్లరా, ప్రకృతి సమమైన హస్తకృత్యములైనటువంటి దేవాలయాలు ప్రాధాన్యత ఇవ్వబడలేదు ఇప్పుడు. కానీ మనం ఒక మందిరంగా కట్టబడాలి. మనమందరం ఒక మందిరముగా కట్టబడాలి. అందులో నేను ఒక వాగ్దానం పొందినటువంటి బిడ్డగా ఉండాలి. అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము
బాప్తిసము పొందితే పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతావు. నేను ఒక వరం అడిగితే అని అన్నాడు దావీదు అక్కడ. ఆ వరం ఏంటి? నీ మందిరంలో నేను నివసింపగోరుచున్నాను, నా జీవిత కాలం అంతా కూడా నీ మందిరంలో నివసింపగోరుచున్నాను. అంటే ఇప్పుడు హస్తకృత్యములైన మందిరాలు కట్టి దేవుడు మనలోనే నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మని వరం మనలోనికి వచ్చినప్పుడు ఇది ఎవరికి? నీకును, మీ పిల్లలకును, దూరస్తులకును, సమీపస్తులు కూడా. దూరస్తులకి మీ పిల్లలంటే సమీపస్తులు, దూరస్తులు అంటే పిల్లలు కాని వారికి కూడా ఈ వరం చెందుతుంది. కనుక పిల్లల దేవుడు మన పట్ల ఎప్పుడు ఆదాం కాలంలో ఉన్నట్లుగానే ఇప్పుడు కాలము జరగదండి. ఆదాము కాలంలో జరిగినట్లుగా ఇప్పుడు జరగదు. ఆదాము దగ్గర నుంచి నోహ దినాల్లో ఏం జరిగింది? ప్రత్యేకమైంది. నోహ దినాల నుంచి అబ్రహాం దగ్గరికి ప్రత్యేకమైంది. అబ్రహాం దగ్గర నుంచి దావీదు దగ్గరికి ప్రత్యేకమైంది. దావీదు దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ప్రత్యేకమైంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో సంచరించిన దినాల్లో నుంచి సిలువేయబడిన తర్వాత ఇప్పుడు జరిగే విధానము ఎలా ఉంది? ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారు నడిచారు. ఇప్పుడు ధర్మశాస్త్రములకు మించిన భక్తి విధానము దేవుడు మనలో నుంచి చూడాలని చూస్తున్నాడు. అది ఎలా జరగాలంటే మన మందిరము అంటే మనమే ఒక మందిరము. మీరు ఏమన్నది? మీ హృదయము ఏమన్నది? కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 కొరింథీయులకు రాసిన పత్రిక 17 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగురా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆయన ఆలయమై ఉంటారు. ఎవరండి మీరు? ఇక్కడ ఎన్ని మందిరాలు ఉన్నాయి? ఇక్కడ అందరం కలిసి ఒక మందిరం కట్టారు. ప్రభువుకు సరే ఇప్పుడు ఎన్ని మందిరాలు ఇక్కడ ఉన్నాయి? లెక్కేసుకుంటే ఒక మందిరం. అవునా కదా? మరి ఈ మాట ఎవరు చెప్తున్న మాట? ఇది యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? దేవాలయం కంటే గొప్ప మాట ఇక్కడ ఉండాలని చెప్పాడు. మందిరాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో లేపుతానని చెప్పాడు. అవునా కదా? మరి పౌలు వచ్చిన తర్వాత అపోస్తలుల కార్యంలో పేతురు చెప్పిన మాట ఏంటి? ఈ వాగ్దానము సమీపస్తులైన మీకును దూరస్తులైన వారికి కూడా చెబుతుంది అని చెప్పారు. ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే మందిరాల గురించి తీసుకుంటే, ఆలయాల గురించి మీరు దేవుని ఆలయమై ఉన్నారని, అంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని, అంటే దేవుని ఆత్మ మనలో నివాసం చేయాలి. ప్రియరా, దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తే దేవుని వాక్యము నీలో దీటుగా కనబడుతుంది. దేవుని ప్రత్యక్షత నీలో నుంచి కనబడుతుంది. దేవుడే నీలో నుంచి మాట్లాడతాడు, కనబడతాడు. కనుక ఇక్కడ ఏమనుంది? ఆత్మ మీలో నివసించుకున్నాడని మీరు ఎదురుగా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వారిని ఏమిటండి? ఈ మాట తీసి పక్కన పెడదామా? మధ్యప్రదేశ్లో అందుకని అయ్యగారు పోయిన సంవత్సరం ఏమన్నారంటే మధ్యప్రదేశ్లో చేయొద్దని చెప్పారు. అందుకని ప్రతిష్ఠ ఏం లేదు, కానీ వరకు ప్రార్థన పెట్టుకుందాం జ్ఞాపకం చేసుకోవడానికి. 20 సంవత్సరాలు అయిపోయింది కదా అని అనుకుని ప్రార్థన పెట్టుకున్నాం మనం.
జ్ఞాపకం చేసుకోవడానికి. అని అసలు మందిరం ఏంటి? దేవుని మందిరం ఏంటి? హృదయం. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినాడు కదా, దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కనుక మనమే దేవుని ఆలయం. మనలో నివాసం చేసేది ఎవరు? మందిరంలో వచ్చి ప్రార్థన చేసుకుంటారు. మనలోనే దేవుడు ఉన్నాడు, యేసు ప్రభువు ఉన్నాడు. కనుక ఆ హృదయాన్ని నువ్వు పాడు చేసుకుంటే, ఆ మనసుని నువ్వు పాడు చేసుకుంటే దేవుడు నిన్నే పాడు చేసేస్తాడు. అది పాడు కాకుండా ఉందా? నీటిగా కాపాడుకుంటున్నావా? ఆ దేవుని మందిరం అనే ఈ హృదయాన్ని మీరు అలా ఉన్నారు. కనుక పిల్లరా, సజీవమైన రాళ్ళ వలె పేతురు అంటాడు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రికలో ఒక మాట తీయండి, ముగించేసుకున్నాను త్వరగా. రెండవ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములను ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్టు మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఏ మందిరం అండి? ఇది శరీర సంబంధం. ఇటుకరాళ్ళు, ఇసుక, ఐరను అంతా తెచ్చారు అని చెప్పుకున్నాను కదా. ఇప్పుడు ఏ రాళ్ళలో కట్టడాలంటే సజీవమైన రాళ్ళ వల్లే ఆత్మ సంబంధమైన మందిరం వలె మీరు కట్టబడుతున్నారు అని పేతురు చెప్తున్నాడు. అంటే నువ్వు ఒక రాయి, సజీవమైన రాయి. ఆ రాయి దేవుడి చేతిలో ఉంటే ఎలుగుతుంది. దేవుడి చేతిలో స్విచ్ చేస్తేనే పలిపోతుంది కదా. కనుక ఆ శక్తి కంటికి కనబడదు, కానీ స్విచ్ చేస్తే బల్బు రూపంలో కరెంట్ ఉందని మనం తెలుసుకుంటున్నాం. కనుక పిల్లరా, సజీవమైన రాయి వలె నువ్వు ఆ మందిరంలో కట్టబడుతున్నావు. ఆ మందిరంలోనికే దేవుడు వస్తాడు. అంటే నువ్వు ఒక సజీవమైన రాయి, నువ్వు ఒక సజీవమైన రాయి, నువ్వు ఒక సజీవమైన రాయి. ఈ సజీవమైన రాయి ఈ హస్తకృత్యమైనటువంటి మందిరంలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు వారి మధ్యకు ఆయన వస్తాడు. వారి మధ్యకు ఆయన వస్తాడు. మనం ఒకరి మీద ఒకరి వివాదాలు చేసుకుని, ఒకరి మీద ఒకరు గొడవలు పడి, ఇంట్లో గొడవలు, బయట గొడవలు, అంత గొడవలుగా ఉండి మందిరానికి వెళ్ళి నాతో మాట్లాడు ప్రభు అంటే అవునా? లేదు. కనుక చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను. ప్రకటన గ్రంథంలో ఒక పరిశుద్ధమైన పట్టణము దిగి వస్తున్నది. 21వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. 10వ వచనం 21:10 ఆత్మవశుడైన నన్ను కొనిపోయి ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉండెను. 12 ఎత్తైన ప్రాకారము 12 గుమ్మములు. ఆ గుమ్మముల యొక్క 12 దేవదూతలు ఉండేవి. ఇశ్రాయేలులో 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరము వైపున 3 గుమ్మములు, దక్షిణము వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణం ప్రాకారము 12 పునాదులు గలవి. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఇప్పుడు ఈ 12 మంది అపోస్తలులు ఎవరండి? ఈ 12 గుమ్మములు అది ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి
దిగి వచ్చుట, అంటే యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమున్న దేవుని వద్ద నుండి దిగి వచ్చుట నాకు కనబడెను అని ఆత్మవశుడైనటువంటి యోహాను చెప్తున్నాడు. ఆ 12 గుమ్మాలకి ఎన్ని పేర్లు? ఎన్ని పేర్లు? 12 పేర్లు. ఎవరి పేర్లు అయ్యి? అపోస్తలులు అనే 12 మంది పేర్లు. ఆ పట్టణము ఏమండి? సత్సౌకం అంటే ఏంటి? చదరస్త్రం. చదరస్త్రం అంటే ఏంటి? చదరస్త్రం అంటే ఏంటి చెప్పండి, చదువుకుంటాం. 4 సమానం. పొడవు, ఎడల్పు, ఎత్తు సమానం. అది ఎన్ని కోసులు ఉంది? కోసు అంటే ఎంత? కోసు అంటే ఎంత అండి? తిమోతి గారు, కృష్ణయ్య గారు ఎడమాపుతారా? కోసు అంటే ఎంత? మీరు నడిచే ఉంటారు. కోసు కోసుడు ఎంతంత దూరం, కోసుడు అంత దూరం. అది ఎప్పుడో పురాతన కాలం మాట లేవా? అనుకునేవా? మైల్ అంటే 2 మైళ్ళు ఒక కోర్సు. అర్థమైందండి? 2 మైళ్ళు ఒక కోర్సు. 2 కోర్సులు 4 మైళ్ళు అంటే 2 కోర్సులని అదేదో అంటారు, అది నాకు గుర్తులేదు. సరే, ఇక్కడ 750 కోర్సులు అంటే 1500 మైళ్ళు అంటే ఎక్కడి నుంచి అనుకోవాలండి? సుమారు ఢిల్లీ ఎక్కడి నుంచి అంటే చెన్నై నుంచి ఢిల్లీ 1700 మొత్తానికి. కానీ ఇక్కడ 1500 చచ్చోకం అంటే పొడవు, ఎడలు, ఎత్తు. దీనికి 12 గుమ్మాలు ఉన్నాయంట. ఈ 12 గుమ్మాలకి 12 మంది అపోస్తలుల పేర్లు రాయబడింది. తూర్పున 3, పడమట 3, ఉత్తరం 3, దక్షిణం 3 ఉన్నాయి. అయితే ఈ పరిశుద్ధ పట్టణము పరలోకము నుండి దిగి వస్తుందంట. ఇప్పుడు ఎంత పట్టణం అండి? అది దేనితో కట్టబడింది చూడండి. అమ్మా చదవండి. ఆ పట్టణ 18 వచ్చిన 18 చదవండి. ఆ పట్టణము ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛములు స్ఫటికములతో సమానమైన శుద్ధవర్ణంగా ఉన్నది. ఆ పట్టణము ప్రాకారములు, పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది అండి. పునాది మనం ఏం చేస్తామండి? సిమెంట్. ఈ పునాది ఎలా ఉంది? సూర్యకాంతము. ఇవన్నీ డైమండ్స్ అండి, వజ్రాలు ఇవి. ఏమండి? వజ్రం మనకి ఎంత వజ్రం దొరికిందంటే, ఎంత వజ్రం కొనుక్కోవాలంటే ఎంత రేట్ అండి? బంగారం కంటే రేట వజ్రం. అవునా కదండి? నేను వజ్రం చూడలేదు. బంగారం కూడా నాకు గుర్తుంది, దేంతో బంగారం అన్నా కానీ. కానీ ఇక్కడ సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమున రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది పెట్టు, 7వది సువర్ణరత్నము, 8వది కుమ్మేరికము, 9వది పుష్పరాగము, 10వది సువర్ణ సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు, 12 వృక్షములు. ఒక్కొక్క గుమ్మముల ఒక్కొక్క వృక్షములతో కట్టబడింది. పట్టణము
రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. మీరు బాగా ప్రార్థన చేసే రోజు వీళ్ళు పరలోక పట్టణాన్ని చూస్తారు, బంగారు వీధులు చూస్తారు, శుద్ధ సువర్ణమైన స్ఫటికాన్ని చూస్తారు, ఇక్కడైనా చూస్తున్నారు. అర్థం కదా? దేవుడు దర్శనం ఇస్తాడు. ఇవి ఏమన్నా దానిలో ఏ దేవాలయం నాకు ఏమండి దేవాలయం కాబట్టి చెప్పండి, అక్కడ రాయలేదు కదమ్మా. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభును గొర్రెటలు దానికి దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నానని చెప్పారు కదా. ఏమండి ఆ దేవుడే నీలో ఉంటే నువ్వెక్కడున్నావు? ఈ పరిశుద్ధ పట్టణంలో చెప్పండి ఉన్నావు. ఈ పరిశుద్ధ పట్టణంలో ఉన్నావు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. పర్లోకంలో సూర్యుడు కానీ చంద్రుడు ఉన్నాయండి. ఏమండి భూలోకంలో ఉన్నాడు కానీ పర్లోకంలో లేడు. దేవుని మహిమయ్యే దానిలో ప్రకాశించుతున్నది. గొర్రెలే దానికి దీపము, జనములు దాని వెలుగునందు సంచరించురు. భూరాజులు తన మహిమను దానిలోకి తీసుకువచ్చును. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. జనములు తన మహిమను ఘనతను దానిలోకి తీసుకుని వచ్చారు. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారి దారిలో ప్రవేశించును. అవునండి, ఎక్కడ రాయబడాలి? ఇక్కడ పేరు రాసుకోవాలా? మన పేరు అందరం పేరు రాసుకుంటే ఎక్కడ వరకు ఉంటుంది? గొర్రె పిల్ల జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడుతుందో వారు మాత్రమే దానిలోనికి ప్రవేశించారు. తర్వాత నిషిద్ధమైనది నిషిద్ధమైన అసహ్యమైన దానిను అబద్ధమైన దానిని జరిగించువాడు దానిలోకి ప్రవేశింపడు. ఎంతుంది మందిరం? ఎక్కడ? ఏ మందిరం? మన మందిరం ఏ మందిరం కాదు, అష్టప్రత్యమైన మందిరము. బంగారంతో కట్టిన సొలొమోను కంటే ఎవరైనా బలమైన మందిరాలు కట్టారా? ఏమైంది? నెబుకద్నెజరు ఎదురు చాలా ప్రోత్సపడి సిమెంట్తో రాళ్లతో ఇనుముతో కట్టబడిన మందిరాలు కూడా అని దేవుడు కట్టిన మందిరం ఎంత లెక్క ఎంతండి? 750 పోస్తులు చచ్చోకునుగా ఉందంట. పరలోకము నుండి దిగి వచ్చిన మందిరం దేంతో కట్టబడింది? 12 ముత్యముల చేత కట్టబడిన మందిరం. ఆ మందిరంలోనికి ప్రవేశిస్తాం. మందిరంలోకి ప్రవేశించడారండి అని తర్వాత ఏ మందిరంలో ప్రవేశించండి. ఒక్కొక్క పాటలు, కొత్త మాటలు కనుకపోయారా? మన మందిరం ఆ మందిరంలోకి ప్రవేశించడానికి ఈ మందిరము అర్థమైందండి. డైరెక్ట్గా మందిరంలోనికి మనం వెళ్ళలేము. పద్మాసు దీపమందు ఆత్మవశుడైనటువంటి యోహాను రాసి ఆత్మవశుడై ఆ పద్మాసు దీపమందు శరీరము లోకంలోని ఆత్మవశుడై పరలోక దర్శనాన్ని చూసినటువంటి యోహాను రాసిన మాటలు అక్కడ ఉంచుతాడంట. నేను అబద్ధాలంటలా అసహ్యమైనది, అబద్ధమైనది, నిషిద్ధమైనది ఏది కూడా అందులోనికి ఎంతకాలం తాగుడు అలవాటు చేసుకుంటే తాగుడేనా నీ పద్దాక తాగుడేనా తాగుడేనా నీ జీవితం అంతా తాగు. ఎక్కడ ఉంచాలంటే దేవుడు అక్కడ ఉంచుతాడంట. లేకపోతే ఎక్కడ ఉంటామండి? ఎక్కడ? అయ్యా బొట్టు ఒకటి, ఏ బొట్టు? చిటికిన వేలు బొట్టు. ఎక్కడికి తెలుసండి?
చిటికన వేలు కొట్టు తప్పిక తీరుదా అంత యాతన పడతాం. పిల్లగా దేవుడి యొక్క అవకాశం. యేసుక్రీస్తు గొర్రె పిల్లయే ఆ మందిరానికి వెలుగై ఉన్నాడు. చంద్రుడైనను సూర్యుడైనను ఏ వెలుగైనను లేదు. ఆ మందిరం అది ప్రవేశిస్తామని ఈ మందిరానికి రావడానికి ఏం బతున్నాకంటే ఆ మందిరంలోనికి ఎవరు వస్తారు? ఈ మందిరంలోకి రాకుండా ఆ మందిరంలోకి కాబట్టి ఏమా చెప్పు, ఈ మందిరంలోకి రాకుండా ఆ మందిరంలోకి వస్తావా? ఈ మందిరంలోనికి ఎందుకు వస్తున్నావు? ఆ మందిరంలో ఆ దావీదు ఉన్నటువంటి ఈ మందిరంలో అప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను పద్మాస్ దీపంలో ఉన్నటువంటి ఆ దర్శనాన్ని చెప్పాడా? అప్పుడు చెప్పాడా? దావీదు కాలంలో చెప్పాడా? లేదు. దావీదు దృష్టికి నేను ఒక మందిరం కట్టాలి అని అనుకున్నాడు. అసలు కట్టబడిన మందిరం ఎలా ఉందండి? అది దానిలోనికి మనం ప్రవేశించాలి. కనుక పిల్లరా, పరిశుద్ధమైన జీవితం ఈ హృదయాన్ని ఎప్పుడైతే శుద్ధి చేస్తున్నాం, ఈ హృదయం దేవునికి ఆలయానికి దగ్గర హృదయాన్ని పాడు చేసుకోవద్దు, మనసు పాడు చేసుకోవద్దు. మనసు పాడవుతుంది, నోరు పాడవుతుంది, కళ్ళు పాడవుతున్నాయి, చెవులు పాడవుతున్నాయి, చేతులు పాడవుతున్నాయి, అన్నీ కాళ్ళు కూడా. ఆ మందిరంలో ప్రవేశిస్తామా? ఎంత జాగ్రత్తగా ఉన్నాడు. ఇంకా కొంతకాలమే ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన మందిరంలోకి మనం ప్రవేశించడానికి ప్రభుని మనలో చేర్చుకుంటేనే. అందుకని దేవాలయం కంటే గొప్పవాడైనటువంటి యేసు ప్రభు మనలో ఉంటే మనం ఎక్కడుంటామండి? పరలోక పట్టణము వెలుగుమయమైనటువంటి మందిరంలోకి మనం ప్రవేశిస్తాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల ప్రేమలో మాట్లాడి ఈ పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాం. ప్రభా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన మా ప్రియులు ఎదురైన వారు దేవా, మా పితరులు మీరు ఏర్పరచుకున్నటువంటి దైవ సేవకుల ద్వారా ప్రేరేపించబడి రక్షించబడి ప్రభా, నీ యొక్క చిత్తంలో, నీ సంకల్పంలో ఈ చోడవారాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఒక మందిరం కట్టడానికి నీ కృప చూపించారు. ఇది హస్తకృత్యమైన మందిరమే, ఇది మట్టితో రాళ్లతో కట్టబడిన మందిరమే. కానీ ప్రభా, నీ చేత కట్టబడే మందిరంలోకి మేము ప్రవేశించాలని మీరు కోరుతున్నారు. ప్రభా, పరలోక మందిరంలోనికి మేము ప్రవేశించాలంటే ఈ మందిరంలోనికి వచ్చి మా హృదయంలోనికి మీరు వచ్చినంతగా మేము ప్రార్థన చేసి ప్రభా, పరలోక వాసులు కాగలిగినట్టుగా సహకరించి మీరు ఇచ్చిన కొద్ది మాటలకై స్తుతిస్తున్నాను. జీవం గల మా ప్రభా, మాకు తెలియదు ఈ మందిరాన్ని పాడు చేస్తే దేవుడు మిమ్మల్ని పాడు చేయమని చెప్పారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగారు అని వాక్యం సెలవిస్తున్నాను ప్రభు. కనుక మా జీవితాల్లో మీరు మా హృదయాల్లోనికి చొచ్చి మాలోనికి రాగలిగినంతగా మేము మా హృదయాలు తెరవబడడానికి సహాయం చేయండి. ఇదిగో సదవేడనై వాక్యం ఎదుటని నిలిచి తలుపు తడుతున్నాను. ఎవరున్నా స్వరం విని తలుపు తీస్తారు, వారి దగ్గరికి నేను వచ్చి వారితో కలిసి భోజనం చేస్తానని దేవా, ప్రతి వారి హృదయాన్ని తడుతున్నావు. మా హృదయాలను తెలిసే హృదయాలుగా తరబడేవారుగా మీకు స్థలమిచ్చేవారుగా ఉండడానికి నా జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నేను నివసింపకోరుచున్నానని భావించాను. ప్రభా, కొత్త నిబంధన జీవితం ఎలా ఉంది? పాత నిబంధన జీవితం గుడారాల్లో నివాసం చేసినటువంటి మనస్సు, కరవచోటున నివాసం చేసిన మనస్సు ప్రభా, నాయన మందిరంలో పెట్టడానికి ఇష్టపడ్డారు. మమ్మల్ని మీరే
నిత్య జీవంలోని ప్రవేశించి మీరు కట్టే ఆ మందిరంలోని మమ్మల్ని ప్రవేశపెట్టడానికి మమ్మల్ని క్షమించి మా పాపాన్ని శుద్ధి చేసి మమ్మల్ని పవిత్రులుగా చేయడానికి ఇష్టపడుతున్నాము. అటు వారముగా మేము ఉండగలుగుతాము సహాయం చేయండి. ఈ ప్రయాసంతా ప్రభా వ్యర్థము కాకున్నట్లుగా గతంలో అన్ని ఆత్మలు రక్షించబడ్డాయి. అన్ని ఆత్మలు ప్రభా అతన్ని తిరిగి మళ్ళా నాయన నీ బిడ్డలుగా నీకు చేరువై నీకు సమీపస్తులకి సహాయం చేయాలి. గౌరవస్తులు కాకుండా సమీపస్తులు ఉండడానికి సహాయం చేయాలి. ఇప్పుడు మేము సమీపస్తులు కావాలంటే మారు మనసుకొని పాప క్షమాపణలు తీసుకొని నాయన బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకుంటాం. అది సమీపస్తులకు దూరస్తులకు కూడా చెందుతుందని చెప్పారు. ప్రభా ఆ మందిరం సొలొమోను చేసిన ప్రార్థన ప్రభా మందిరము వైపు తిరిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకించమన్నారు. దానియేలు మందిరం వైపు తిరిగి ప్రార్థన చేశారు. ప్రభా మీరు వచ్చి ఈ మందిరం పడగొట్టండి నాయన తిరిగి మళ్ళా 3వ దినం నిలుపుతానని చెప్పారు. దేవా మా జీవితంలో నిజమైనటువంటి వెలుగేమిటో వాస్తవేమిటో గుర్తించి హస్తకృత్యాలు మందిరానికి కాదు కానీ ప్రభా మా హృదయమే నీ మందిరముగా మేము అలంకరింప చేయగలిగే స్థితి మాకు దయచేసి సహాయం చేసి తీసుకొచ్చిన మా ప్రియులందరినీ బట్టి కూడా వందనాలు చూపించి వారిని కూడా మీరు ఆశీర్వదకరంగా చేయండి. రాలేనటువంటి బిడ్డలను కూడా మీరు దర్శించి మీరు సహాయం చేయండి. మహిమంతా మీరే పొందుకున్నాను. మా ప్రభుత్వ మా రక్షకుడు మాది యేసు క్రీస్తు పరిశుద్ధనామమున వేడుకొని ప్రార్థన చేసి మానుకోండి. అంతలేనటువంటి దేవుని యొక్క ప్రేమ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము నిత్యము మన దృష్టి తోడైన